బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? నిర్మాణ ఖర్చు 1000 కోట్లు అనగానే అందరి నోట మొదట ఆశ్చర్యం, ఆ తర్వాత విస్మయం, ఆ తర్వాత విమర్శలు వచ్చాయి. కానీ విశ్వవ్యాప్త విజయంతో నిర్మాణ ఖర్చును మించి వసూళ్లు రాబట్టిన బాహుబలి 2 బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతూనే ఉంది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డతో చేసిన ఇంటర్వ్యూలో బాహుబలి 2 తర్వాత ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చాడు. 2 భాగాలు కలిపి మొదట్లో 120 కోట్లు అనుకున్నాం, కానీ నిర్మాణంలోకి దిగిన తర్వాత బడ్జెట్ పెరిగిందని తెలిపారు. అమెరికా, నార్త్ అమెరికాలో కలిపి ఇప్పటి వరకు $20 మిలియన్ల పైగా కలెక్షన్ వచ్చింది. అంటే సుమారు 130 కోట్లన్నమాట. అమెరికాన్ నటించిన దంగల్ చిత్రం అమెరికాలో $20 మిలియన్ల వసూలు చేసింది. కాబట్టి బాహుబలి 2 కూడా దాన్ని దాటేసిందని చెప్పాలని శోభు పేర్కొన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వేర్వేరు రాష్ట్రాల్లో కూడా అక్కడి ప్రేక్షకులు తగ్గట్టుగా ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేశాం. మొదటి పార్ట్ తర్వాత రెండో పార్ట్కి ఓ క్యూరియాసిటీ మొదలయ్యేలా ప్రయత్నించాం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఈ ఉత్సుకతను రేకెత్తించగలిగాం. అలాగే వర్డ్ ఆఫ్ మౌత్ కూడా సినిమా మీద ఆసక్తి కలగడానికి దోహదపడిందని చెప్పాడు. బాహుబలి 2 ది కంక్లూజన్ అని చెప్పడంలో తొందరపడ్డారా, లేదా బాహుబలి 3 పార్ట్ లేకుండా చేసుకున్నారా అని అడిగిన ప్రశ్నకు ఇది 2 భాగాల కథే, అందుకే మొదటి భాగాన్ని బిగినింగ్ అని, రెండో భాగాన్ని కంక్లూజన్ అని అన్నాం. ప్రజలు ఆదరించారు కదా అని మూడో భాగం తీసే ఉద్దేశం లేదు. కానీ ప్రస్తుతానికి బాహుబలి మీద యానిమేటెడ్ టీవీ సిరీస్ చేస్తున్నాం. శివగామి మీద ఇప్పటికే బుక్స్ వచ్చేసాయి, గేమ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే బాహుబలి 3 ఆలోచన లేదు. కానీ ఒకవేళ అంతే స్థాయి కథ దొరికితే భవిష్యత్తులో తీయచ్చేమో, ఇప్పుడప్పుడే చెప్పలేనని చెప్పాడు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.